భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేయాలని పాకిస్తాన్ కన్న కలలుగానే మిగిల్చిన యుద్ధం అది. అత్యంత ప్రతికూల పరిస్థితులు కూడా శత్రు సైన్యాన్ని తరిమికొట్టిన భారత సేన వీర పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన పోరాటం అది. భరతమాత ముద్దుమిడ్డలు చూపిన తెగువను చూసి మన భూభాగాన్ని ఆక్రమించాలని చూసిన దాయాది మూకలు తోకముడిచాయి. చివరికి పాకిస్తాన్కు పుట్టెడు దుఃఖం, బోరెడంత అవమానం మిగిల్చాయి. పాకిస్తాన్ కోసం ప్రాణాలు వదిలిన శత్రు సైనికుల మృతదేహాలకు కూడా సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహించి భారత్ తన ఔదార్యాన్ని ప్రపంచానికి చాటింది. 1999లో పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజేతగా నిలిచి ఇవాళ్టికి 25 ఏళ్లయింది. చిరస్మరణీయమైన ఆ విజయగాథను చూద్దాం. 25 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ కశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని పర్వత శిఖరాలను భారత సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకున్న రోజుకు గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న విజయ్ దివస్ జరుపుకుంటాం. 1999 మే నుంచి జూలై వరకు జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం ధాటికి పాక్ దళాలు తోకముడిచాయి. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు తెలియకుండానే ఆ దేశ ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ కార్గిల్ ఆక్రమణకు ప్రణాళిక రచించి అమలు చేశాడు. శీతాకాలమైన డిసెంబర్లో ఈ ఆపరేషన్ కార్యరూపం దాల్చింది. ఈ సీజన్లో సాధారణంగా భారత్ పాక్ దళాలు అక్టోబర్ నుంచి మే వరకు కార్గిల్ పర్వత శిఖరాలపై ఉండవు. హిమపాతం తగ్గే వరకు కొండలపైన పోస్టులను ఖాళీ చేస్తాయి. పాక్ దీన్ని అదునుగా చేసుకుని నార్థన్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన 5 బెటాలియన్లను ముజాహిదీన్ల ముసుగులో 1998 అక్టోబర్ నుంచి భారత భూభాగంలోకి పంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ దళ సభ్యులను పాక్ లోని గిల్గిట్ బల్టిస్తాన్ నుంచి రిక్రూట్ చేసుకున్నాయి. వీరికి పారామిలిటరీ శిక్షణతో పాటు కమాండో శిక్షణ కూడా ఇచ్చాయి. ఈ దళాలు కార్గిల్, బటాలిక్ సెక్టార్, ద్రాస్ ప్రాంతాల్లో 100 నుంచి 130 మైళ్ల పొడవున భారత భూభాగంలోని పర్వత శిఖరాలపై ఉన్న 130 పోస్టుల్లో తిష్టవేశాయి. సాధారణ సల్వార్ కమీజ్ దుస్తుల్లో ఉన్న ముష్కరుల వద్ద భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నాయి. 1999 మార్చి 28న ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషర్రఫ్ భారత్ లోని 6 కిలోమీటర్ల లోపల 12వ నార్థన్ లైట్ ఇన్ఫాంట్రీ నిర్మించిన స్థావరాన్ని సందర్శించాడు. బటాలిక్ పట్టణానికి సమీపంలోని ఘర్కోన్ అనే చిన్న గ్రామంలో తాషీ నాంగ్యాల్ అనే గొర్రెల కాపరి తొలిసారి పాక్ మూకను గుర్తించాడు. అతడు తప్పిపోయిన తన యాక్ను వెతికేందుకు బైనాక్యులర్స్ ను ఉపయోగించి పర్వతాలను చూశాడు. అతడికి పఠాన్ దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు పాకిస్తాన్ కామోఫ్లోజ్ నెట్ కప్పిన బంకర్ కనిపించాయి. వారు ఎల్ఓసికి అటువైపు నుంచి వచ్చి ఉంటారని భావించి వెంటనే సమీపంలో భారత సైన్యం పోస్టుకు వెళ్లి విషయం చెప్పాడు. దీంతో సైన్యం అతడితో పాటు వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించి చొరబాట్లను తొలిసారి నిర్ధారించింది. అప్రమత్తమైన భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో సైనిక చర్యను ప్రారంభించింది. పాక్ సైన్యం ఆక్రమించిన శిఖరాలను ఖాళీ చేయించడానికి భారత సైన్యం భీకర యుద్ధమే చేయాల్సి వచ్చింది. శత్రువులు ఎత్తైన పర్వత శిఖరాల్లో దాక్కుని ఉండటంతో భారత దళాలు వారిపై గురిపెట్టడం కష్టమైంది. భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటకుండా దాడులు చేసేందుకు మే 25న వాజ్పేయి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాతి రోజు సైన్యానికి అండగా వాయుసేన ఆపరేషన్ సఫేద్ సాగర్ ను ప్రారంభించింది. మిగ్ 21, 23, 25, 27, 29, మిరాజ్ 2000, జాగ్వార్ వంటి విమానాలు దీనిలో పాల్గొన్నాయి. MI-17 హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. అత్యంత తక్కువ వ్యవధిలో 18,000 అడుగుల ఎత్తున ఆపరేషన్ సఫేద్ సాగర్ ను నిర్వహించారు. భారత అత్యుత్తమ స్క్వాడ్రన్ గా పేరున్న గోల్డెన్ యారోస్ పైలట్లు మిగ్ 21 విమానాలతో శత్రు బంకర్లను ధ్వంసం చేశారు. ప్రమాదవశాత్తు శత్రు భూభాగంలో దిగినా సురక్షితంగా వచ్చేందుకు పైలట్లకు రివాల్వర్లు, పాకిస్తాన్ కరెన్సీని సైన్యం సమకూర్చింది. అటు పాక్ వాయుసేన తమ సైన్యానికి సహకారం అందించేందుకు నిరాకరించింది. ఒక దశలో F-16 కాంబాక్ట్ పెట్రోలింగ్ నిర్వహించాలని పాక్ సైన్యం ప్రయత్నించినా భారత మిగ్ 29లు వాటిని తరిమి కొట్టాయి. భారత్ భీకరమైన దాడులు చేస్తుండటంతో పాక్ దళాలు తోకముడిచాయి. కార్గిల్ యుద్ధం ప్రారంభంలో భారత్ తన 2 మిగ్ విమానాలు, ఒక హెలికాప్టర్ ను కోల్పోయింది. కానీ భారత వైమానిక దళం, బోఫోర్స్ ఫిరంగులు విరామం లేకుండా పాకిస్తాన్ స్థావరాలపై భీకర దాడులు చేశాయి. ఆ దాడులకు పాకిస్తాన్ పోస్టులు ధ్వంసమైపోయాయి. పాక్ సైనికులు ఎలాంటి వనరులు లేకుండా పోరాటం చేయాల్సి వచ్చింది. వారి తుపాకుల మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో అవి వాళ్ల చేతుల్లో కడ్డీలా మిగిలిపోయాయి. భారత యుద్ధ విమానాల శబ్దం వినిపించగానే పాక్ సైనికులు బెదిరిపోయేవారు. అటూ ఇటూ పరుగులు తీసేవారని రక్షణ రంగ నిపుణులు తెలిపారు. చివరికి కీలక శిఖరాన్ని జూలై 26న భారత్ స్వాధీనం చేసుకుంది.
ఈ యుద్ధంలో పాక్ సైన్యంతో పాటు భారత దళాలు కూడా భారీ నష్టాన్ని చవిచూశాయి. భారత్ వైపు 527 మంది యోధులు ప్రాణాలు కోల్పోగా పాక్ వైపు అత్యధికంగా 400 నుంచి 4000 మంది మరణించి ఉంటారని అంచనాలున్నాయి. 700 మంది పాక్ సైనికులు మరణించినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ గణాంకాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ తమ సైనికుల మృతదేహాలకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. వాటిని స్వీకరించేందుకు అంగీకరించకపోతే భారత్ సగౌరవంగా వాటికి అంత్యక్రియలు నిర్వహించింది. కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ కు చివరికి పుట్టెడు అవమానాన్ని మిగిల్చింది.